దేవతలు అమృతమథనాన్ని ఎక్కడ ఎందుకు చేశారు? అప్పుడు ఉచ్ఛైస్రవం ఎలా పుట్టింది అని అడిగాడు. ఉగ్రశ్రవుడు చెప్పసాగాడు. ఆకాశాన్నంటే స్వర్ణమయమైన శిఖరాలతో సూర్యకాంతిని కూడా కప్పివేయగల తేజపుంజంతో ప్రకాశించే మేరు పర్వతం మీద దేవతలందరూ ఒకసారి సమావేశమై అమృత ప్రాప్తి కోసం సమాలోచన చేయసాగారు. దేవతలు, రాక్షసులు కలిసి సముద్రమథనం చేసి అమృతం పొందవచ్చని నారాయణుడు సూచించాడు. నారాయణుని ఆలోచనను అనుసరించి దేవతలు మందరాచలాన్ని పెకలించడానికి ప్రయత్నించారు. కాని మేఘాల వరకు వ్యాపించి ఉన్న శిఖరాలలో 11 యోజనాల ఎత్తు, అంతే లోతు కలిగిన ఆ మందర పర్వతాన్ని వారు ఏ రీతిగానూ కదలించలేకపోయారు. వారు మందరాచలాన్ని పెకలించే ఉపాయాన్ని చెప్పమని బ్రహ్మవిష్ణువులను ప్రార్థించారు. వారు ఆదిశేషుని ఆ పని చేయమని ఆజ్ఞాపించారు. మహాబలవంతుడైన శేషుడు వనవాసులతో సహితంగా మందర పర్వతాన్ని పెకలించాడు. దేవతలందరూ దానిని మోసుకొంటూ సముద్ర తీరానికి చేరి మధించడానికి అనుమతిని ఇమ్మని సముద్రుని కోరారు. అమృతంలో భాగం పంచితే మధించడం వలన కలిగే కష్టాన్ని భరిస్తా అన్నాడు సముద్రుడు. దేవతలు సరేనని అంగీకరించి ఆదికూర్మాన్ని ప్రార్థించగా ఆది మందరాచల భారాన్ని తన వీపున మోసింది. దేవరాజు ఇంద్రుడు సముద్రాన్ని మధించసాగాడు. ఈ విధంగా సురాసురులు మందరాన్ని కవ్వంగా, వాసుకిని తాడుగా చేసుకుని సముద్రాన్ని చిలకసాగారు. వాసుకి ముఖం వైపు రాక్షసులు, తోకవైపు దేవతలు పట్టుకున్నారు. రాపిడి వలన వాసుకి ముఖం నుండి అగ్నిజ్వాలలు, పొగతో కూడిన నిట్టూర్పులు వెలువడసాగాయి. అచిరకాలంలోనే ఆ ఊర్పులు మేఘాలుగా మారి అలసిపోయిన దేవతల మీద వర్షించసాగాయి. పర్వత శిఖరాల నుండి పూలవాన కురిసింది. మేఘం ఉరిమినట్లుగా గంభీర ధ్వనులు వెలువడ్డాయి. పర్వతం మీద చెట్లు పరస్పరం రాపిడి పొంది కూలిపోతున్నాయి. వాటి రాపిడి వలన అగ్గి పుట్టింది. ఇంద్రుడు మేఘాలను వర్షింపచేసి ఆ అగ్నిని చల్లార్చాడు. చెట్ల పాలు, ఔషధరసాలు కారి సముద్రంలో కలిశాయి. ఆ పాలు, రసాల బంగారుమయమైన ఆ పర్వతం, విధి మనుల నుండి ప్రవహించిన జలం, వీటి స్పర్శతోనే దేవతలు అమృతులయ్యారు. ఆ ఉత్తమ సమిశ్రణంలో సముద్ర జలాలు పాలలా మారిపోయాయి. ఆ పాల నుండి నెయ్యి వచ్చింది. మధించి మధించి అలసిపోయిన దేవతలు బ్రహ్మతో, నారాయణుడు తప్ప దేవతలందరూ అలసిపోయారు. కాని ఇంతవరకు అమృతం పుట్టలేదు అని వాపోయారు. బ్రహ్మ విష్ణువును వారికి బాలమిమ్మని ప్రార్థించాడు. విష్ణువు, ఈ కార్యంలో నిమగ్నమైన వారందరికీ బలాన్ని ఇస్తున్నాను. అందరూ పూర్తిగా శక్తిని వినియోగించి మందరాచలాన్ని తిప్పండి, సముద్రాన్ని క్షుభితం చేయండి అని ప్రోత్సహించాడు. విష్ణువు ఇలా అనగానే వారి బలం పెరిగింది. వారు జోరుగా సముద్రాన్ని మధించసాగారు. సముద్రం అంతా ఘూర్నిల్లిపోయింది. అప్పుడు మొదట చల్లని వెలుగు, తెల్లని ప్రకాశించే అనేక కిరణాలు కల చంద్రుడు పుట్టాడు. తరువాత లక్ష్మీదేవి, సురాదేవి, తెల్లని గుర్రం ఉచ్ఛైస్రవం పుట్టాయి. నారాయణుడు తన వక్షస్థలమిద ధరించే కౌస్తుభరత్నం, కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం, కామధేనువు కూడా అప్పుడే పుట్టాయి. లక్ష్మి, సుర, చంద్రుడు, ఉచ్ఛైస్రవం ఇవన్నీ ఆకాశమార్గంలో దేవలోకానికి చేరుకున్నాయి. అనంతరం దివ్యశరీరంతో ధన్వంతరి అవతరించాడు. అతని చేతిలో అమృతంతో నిండిన కమండలాలు చూసి దానవులందరూ ఇది నాది, ఇది నాది అంటూ కోలాహలం చేశారు. తరువాత 4 తెల్లని దంతాలతో మెరిసిపోయే ఐరావతం ఏనుగు పుట్టింది. దానిని ఇంద్రుడు స్వీకరించాడు. సముద్రాన్ని బాగా తరవడంతో అందులోంచి కాలకూట విషం పుట్టింది. దాని వాసన సోకగానే ప్రాణులన్నీ చైతన్యం కోల్పోయాయి. బ్రహ్మ ప్రార్థించగా శంకర భగవానుడు దానిని తన కంఠంలో నిలిపి ఉంచాడు. అప్పటి నుండి అతడు నీలకంఠుడు అయ్యాడు. ఇదంతా చూస్తున్న దానవులకు నిరాశ కలిగింది. లక్ష్మీ కోసం, అమృతం కోసం వారు దేవతలతో వైరము పెట్టుకున్నారు. ఆ సమయంలో విష్ణువు మోహిని రూపంతో వారి దగ్గరకు వచ్చాడు. మూర్ఖులైన వారు విష్ణుమాయను గ్రహించలేక అమృత పాత్రను ఆమెకిచ్చారు. ఆ సమయంలో వారు ఆమె సౌందర్యానికి మోహితులైపోయారు. దేవతలందరూ ఆమె వద్దకు చేరి అమృతాన్ని పానం చేయడం మొదలుపెట్టారు. దైత్యుడైన రాహువు దేవతారూపం ధరించి వారి సరసన చేరి అమృతం త్రాగసాగాడు. అమృతం అతని కంఠం క్రిందికి దిగిందో లేదో సూర్యచంద్రులు అతని రహస్యం కనిపెట్టి వెల్లడించారు. వెంటనే విష్ణువు తన చక్రంతో అతని శిరస్సును ఖండించాడు. పర్వత శిఖరంలా ఉన్న అతని శిరస్సు ఆకాశంలో పైకెగిరి గర్జించసాగింది. అతని మొండెం భూమి మీద పడి అందరినీ భయకంపితులను చేస్తూ కొట్టుకోసాగింది.
ఆనాటి నుండి సూర్యచంద్రులకు రాహువుతో వైరం ఏర్పడిపోయింది. విష్ణువు దేవతలకు అమృతాన్ని పంచిపెట్టే మోహిని రూపం విడిచిన తరువాత అసురుల మీద రకరకాల భయంకరమైన అస్త్రాలు ప్రయోగించాడు. అంతటితో సముద్ర తీరంలో దేవాసురుల మధ్య ఘోర యుద్ధం ప్రారంభమైంది. రకరకాల అస్త్రశస్త్రాలు ఎగురసాగాయి. విష్ణువు యొక్క చక్రాయుధంతో కొంతమంది రాక్షసులు చనిపోయితే, దేవతలు గదా ఖడ్గశక్తిది ఆయుధాలతో కొంతమంది రాక్షసులు నేలకోరిగారు. అన్ని వైపులా కొట్టు, చంపు, నరుకు, పరుగేతు, పడగొట్టు, వెంబడించు అనే ధ్వనులే వినబడసాగాయి. ఇలా యుద్ధం జరుగుతుండగానే విష్ణుమూర్తి యొక్క 2 రూపాలైన నరనారాయణులు యుద్ధభూమిలో అవతరించారు. నరుని యొక్క దివ్యధనుస్సును చూసి నారాయణుడు తన చక్రాన్ని స్మరించాడు. అది సూర్య తేజస్సుతో వెలిగొందుతూ ఆకాశమార్గన అక్కడికి వచ్చింది. నారాయణుడు ఆ చక్రాన్ని ప్రయోగించగానే అది దైత్యసేనలో మూలమూలలా జోరబడి కాలాగ్నిలా వెలగొంది అసురులను సంహరించింది. అసురులు కూడా ఆకాశంలో ఎగురుతూ పర్వతాలను, రాళ్లను విసురుతూ దేవతలను గాయపరచసాగారు. అది చూసిన నరుడు తన బాణాలతో ఆ పర్వతాలను ముక్కలు ముక్కలుగా చేసి ఆకాశంలోనే విరగగొట్టాడు. సుదర్శన చక్రం గడ్డి పరకలుగా దైత్యులను ఖండించింది. భయపడిన రాక్షసులు భూమిలోనూ సముద్రములోనూ దాక్కున్నారు. దేవతలకు విజయం లభించింది. మందరాచలాన్ని గౌరవంగా యథాస్థానంలో ప్రతిష్ఠించారు. ఎవరి స్థానాలకు వారు అందరూ వెళ్లారు. దేవతలు, ఇంద్రుడు ఆనందంతో అమృతాన్ని రక్షించమని నరునకు ఇచ్చారు. ఇది సముద్ర మథనం కథ.